హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. అందరు బాగున్నారా? నా వీడియోలు చూస్తున్నారా? కొత్త వాళ్ళైతే నా వీడియో చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. ఇది మొహరం స్పెషల్ రూట్ అండి. ఇది డ్రై ఫ్రూట్స్తో చేస్తారు చాలా మటుకు. మీరు చూడండి, నా వీడియో ఫుల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. వీడియో స్టార్ట్ చేసేస్తున్నా, చూసేయండి. ఓకేనా అండి. ఇదండి, ఇవన్నీ నేను మెజర్మెంట్తో సహా పెట్టినానండి. ఇది ఫస్ట్ మీకు చూపిస్తున్నాను డ్రై ఫ్రూట్స్ అండి. కాజు, బాదాం ఈ విధంగా పౌడర్ చేసుకొని దాన్ని నిండుగా తీసుకోవాలండి. ఇది నేను నెయ్యి తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి అండి. ఇది గోధుమ పిండి సగం తీసుకున్న గోధుమ పిండి. ఇదండి ఈ రవ్వ అండి, ఒకటి నిండుగా ఒకటి సగం. చూస్తున్నాను మెజర్మెంట్, ఒకటి నిండుగా ఒకటి సగం. తర్వాత షుగర్ అండి, నిండుగా తీసుకున్నాను, షుగర్ పౌడర్ చేసుకున్నాను. దీన్ని నిండుగా షుగర్ తీసుకుని దాంట్లో ఇలాచీ వేసుకొని పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇది మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ అంత మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అంత కష్కష్, ఇంకా పాలు 1 కప్పు పాలు తీసుకోవాలా. ఇదండి బేకింగ్ పౌడర్ ఏమో దాని నిండుగా బేకింగ్ పౌడర్, 1 చిటికెడు తినే సోడా అనమాట. ఇవే అండి ఇప్పుడు దీనికి కావాల్సినవి. బాదం మీద పెట్టడానికి బాదం ఇవి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇదండి ఇవన్నీ ఇప్పుడు మనకి కావాల్సినవి. ఇవన్నీ ఒక బేసన్ తీసుకున్నానండి, వెడల్పుది తాంబాలం. సారీ అండి, తాంబాలం అంటారు, బేసన్ అంటారు. తాంబాలం తీసుకున్నాను. మీకు కరెక్ట్గా అంతా క్లియర్గా కనిపించాలని నేను ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ రవ్వ వేసేసుకోవాలా. ఏవైనా తప్పులు అయితే నన్ను క్షమించండి. ఓకేనా అండి. ఇది గోధుమ పిండి వేసేసుకోవాలన్నమాట, సగం గోధుమ పిండి. ఇదండి అన్నీ ఈక్వల్గా నేను మెజర్మెంట్ కరెక్ట్గా చూపించినానండి, ఇదే విధంగా చేసుకోండి. ఇప్పుడు షుగర్ అనమాట, షుగర్ నిండుగా తీసుకున్నాను అనమాట. మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చండి, నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది. ఇది మళ్ళీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలన్నమాట, బాదం ఇంకా కాజు పౌడరు, ఏదైనా మిల్క్ పౌడర్ కూడా వేసేసుకోవాలా. అన్నీ చూడండి, అన్ని ఇట్లా ఈ విధంగా వేస్తే మీకు తెలుస్తుందని ఈ విధంగా వేసినాను అనమాట. ఇదండి కష్కష్ కూడా వేసేసుకోవాలా. అన్నీ ఇట్లా ఈ విధంగా వేసేసుకొని మనం ఇదండి ఈ ఫస్ట్ బేకింగ్ పౌడర్, తర్వాత చిటికెడు వంట సోడా వేసేసుకోవాలా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఏదంటే ఉప్పు కూడా కొంచెం ఎంత ఉప్పు వేసినాను, ఇంకా నెయ్యి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేస్తామండి. ఫస్ట్ నెయ్యి అంతా ఫస్ట్ కలిపేసామంతా మంచిగా మొత్తం ఒక ఉండ కూడా లేకుండా మంచిగా ఈక్వల్గా కలిపేసామన్నమాట. చూసారా ఈ విధంగా పొడి పొడి అయింది మంచిగా. ఇదండి ఇట్లా పట్టుకుంటే ముద్ద కట్టాలన్నమాట, ఈ విధంగా కలుపుకోవాలా. తర్వాత పాలు పోసుకుంటా గట్టిగా ముద్ద తడుపుకోవాలండి. ఇదండి ఈ విధంగా పాలు పోసుకుంటా కొంచెం కొంచెం పోసుకుంటా అనమాట. ఈ విధంగా ముద్ద గట్టిగా తడుపుకోవాలన్నమాట. సగం కప్పు పాలే పట్టినాయండి, ఫుల్ కప్పు కాలేదు, సగం కప్పే అనమాట పాలు. ఇదండి చూసారా. ఇది ఒక 15 మినిట్స్ ఇదే విధంగా పెడదామండి. ఏదైనా బట్టనన్నా లేకుంటే ఏదైనా కప్పి పెడితే ఒక 15 నిమిషాల దాకా పెట్టేద్దాము. ఒక ప్లేట్కి నేను నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది ఫ్లాట్గా చేయొద్దండి, లావుగా చేయాలా. అప్పుడు స్టీమ్ అయ్యేటప్పుడు అది బేక్ అయ్యేటప్పుడు అనమాట వెడల్పుగా అవుతుంది అనమాట. ఇది లావుగా దొడ్డుగానే చేసుకోవాలన్నమాట. ఇదండి ఈ విధంగా తీసుకొని నిన్న దొడ్డుగానే చేసుకున్నాను అనమాట. మీద కొంచెం బాదం ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. ఇది రోట్ అంటారండి, నేనంటే బిస్కెట్ లాగానే. ఇది కూడా డ్రై ఫ్రూట్స్ తోటి పిండి అంటే కొంచెం గోధుమ పిండి, మీరు కావాల్సి మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. నేను గోధుమ పిండి వేసినాను అనమాట. ఇదండి ప్లేట్లో ఈ విధంగా సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. దూరం దూరం పెట్టాలండి, దగ్గరలో పెట్టొద్దు, ఎందుకంటే అవి మెల్ట్ అయ్యి అది ఇట్లా ఏమంటారు స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఏదంటే ఒక ప్యాన్ పెట్టేసినాను, పెట్టి జాలి పెట్టేసిన, అది హీట్ అయిందంటే 10 మినిట్స్ ముందే పెట్టినాను. ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 20-25 మినిట్స్లో మీకు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగున్నది, చాలా మంచిగా కుదిరిందనమాట. ఎందుకంటే బయట మనకి ఇది 800-1000 రూపీస్ దాకా దొరుకుతుంది అనమాట.
మనం ఇంట్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఫస్ట్ వాయి తీసేసినానండి, ఇది సెకండ్ వాయి పెట్టినాను. ఇది చూసిరా ఇట్లా దూరం పెడితే అట్లా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే నాది కొంచెం అది వీడియో అది కట్ అయిపోయిందండి. ఏదండి ఈ విధంగా అయ్యిందనమాట. స్ప్రెడ్ అయ్యి ఇట్లా ఈ విధంగా సన్నగా చాలా బాగయిందండి. చాలా మంచిగా కుదిరింది. టేస్ట్ మాత్రం చాలా సూపర్ టేస్ట్ అయ్యిందనమాట. ఇది నిల్వ ఉంటుందండి. ఒక 10-15 డేస్ దాకా నిల్వ ఉంటుంది ఇది. ఓకేనా అండి? మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.